తెలంగాణ భూమి ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునేటువంటి పేరు గద్దర్. ఆ గద్దర్ ఎదలో తూటాలు దిగి నేటికి 29 సంవత్సరాలు. ఏప్రిల్ 6, 1997 సంవత్సరంన గద్దర్ ఒంట్లోకి తూటాలు దించినటువంటి రోజు. గద్దర్ సజీవంగా మన మధ్యలో ఈరోజు లేకపోయినప్పటికీ గద్దర్కు సంబంధించినటువంటి ప్రతి అణువు కూడా తెలంగాణ మొత్తం ధ్వనిస్తూ ఉంది. అసలు 1997 ఏప్రిల్ 6న ఏం జరిగింది? గద్దర్ ఒంట్లోకి ఆ తూటాలు దిగినటువంటి సందర్భంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గద్దర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అంటే తను చనిపోయే వరకు కూడా అడిగి తెలుసుకుందాం. గద్దర్ తనయుడు మనతో పాటుగా ఉన్నాడు. గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ జీవి సూర్యకిరణ్ మనతో పాటుగా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. గద్దర్ దాదాపుగా 29 సంవత్సరాల కింద ఇదే రోజు తన ఒంట్లోకి తూటాలు దిగిన రోజు. ఆ రోజు ఏం జరిగింది అంటే అసలు ప్రజలకు కూడా తెలియవలసినటువంటి అవసరం. మిత్రులారా, 1997 సరిగ్గా ఏప్రిల్ 6 ఈరోజు 29 సంవత్సరాలు గద్దరన్నపై కాల్పులు జరిగింది. అంటే గద్దరన్న నింగికెగిసి భౌతికంగా మన ముందు లేకపోయినా గద్దరన్న 1997 నుంచి తన చివరి శ్వాస వరకు ఆ తూటాన్ని తాను వెన్నెముకలో ఉన్నది. 1997లో ఇదే భూదేవి నగర్ ఇంట్లో 5 మంది వచ్చి గద్దరన్నతో మాట్లాడాలని చెప్పి ఇంటికి వచ్చారు. ఆ రోజు గద్దరన్న ప్రజా జీవితంతో కలిపి తన ఇంట్లో నివాసం ఉంటున్న భూదేవి నగర్ ఇంట్లో 3 గంటలకు ఆ ప్రాంతంలో గద్దరన్నపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ జరిగిన సంఘటన ఎలా అంటే ప్రజలందరికీ తెలిసిందే. గద్దరన్నను కలవడానికి అపాయింట్మెంట్లు అవసరం లేదు, సమయం అవసరం లేదు. ఆ ఇల్లు ఎప్పుడు ప్రజల కోసం తెరిసే ఉంటుంది. ఆ క్రమంలో వచ్చిన వాళ్ళు గద్దరన్నతో కలిసి మాట్లాడాలనుకున్నారు. కానీ దీనికి ఒక చారిత్రక నేపథ్యాన్ని చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాలని, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలని, ప్రజలతో కలిసి పనిచేస్తున్న అనేక మంది కవుల్ని, రచయితలని, జర్నలిస్టులని, ప్రజా నాయకులను అందరినీ కూడా హతమరుస్తూ వస్తున్న ఫ్యూడల్ ప్రభుత్వాలు గద్దరన్నపై ఎక్కుపెట్టారు. ఆ ఎక్కుపెట్టడానికి కారణం తెలంగాణ నినాదం ఒకటే కాదు, తను ఒక రాజకీయ నినాదంతో వచ్చాడు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు అణగారిన వర్గాలకు తన రాజకీయ అస్తిత్వాలని ప్రజలకు అధికారం కోసం నడపమని చెప్పి తన సామాజిక తెలంగాణను ప్రతిపాదికగా ముందుకు తీసుకొచ్చాడు. ఇది పడని పాలకులు తనపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల సంఘటనలో గద్దరన్న 6 బుల్లెట్లతో గాయాల పాలయ్యాడు. ఆ జరిగిన సంఘటన ఎలా ఉందంటే, అన్న నీతో మాట్లాడాలి అన్నారు. లేరు. గద్దరన్నతో ఏం పని అని అడిగింది అమ్మ. అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానం, మా వ్యక్తిగతమైన సమస్య ఉంది, మాట్లాడటానికి వచ్చామని. లేదు బాబు, మీరు మీ వ్యక్తిగత సమస్యలు ఉంటే ప్రభుత్వాన్ని విన్నవించుకోండి, ప్రజానాయకులకు విన్నవించుకోండి, ఎమ్మెల్యేలకు విన్నవించుకోండి అని చెప్పారు. లేదమ్మా 2 నిమిషాలు మాట్లాడతాము, మేము గద్దరన్న అభిమానులము, గద్దరన్న అంటే మాకు చాలా ఇష్టము అని చెప్పారు. ఆ క్రమంలో గద్దరన్న విని తను బయటకు వచ్చిన తర్వాత వారితో మాట్లాడుతున్న సమయంలో ఇంకా గద్దరన్నను చూసి ఇంకా కాల్పులు జరపాలి అనుకున్నారు. కానీ అమ్మ విమలమ్మ వాళ్ళను చూస్తూనే గమనించింది, ఇది ఎక్కడో తేడా ఉంది, వీళ్ళు సామాన్యమైన ప్రజలు కారు అని. వాళ్ళని ఇంకేం లేదు బాబు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అమ్మ వారిస్తూ వాళ్ళని బయటికి పంపించింది. ఆ పంపిస్తున్న క్రమంలో వాళ్ళకి అర్థమైపోయింది మేము టార్గెట్ని మిస్ అవుతున్నామని. అలా గేట్ క్లోజ్ చేయడంతోనే తనలో ఉన్న రివాల్వర్ని తీసి, వెపన్ని తీసి గద్దరన్నపై ఎక్కుపెట్టి తుటాలు పేర్చడం మొదలుపెట్టాడు. అమ్మ ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను, అప్పుడే వచ్చాను. నా జీవనం, మా కుటుంబ జీవనం కోసం నేను ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని డైలీ బేసిస్లో. అక్కడ నుంచి అప్పుడే వచ్చాను. రావడంతో ఆ శబ్దం విని నేను బయటకు వచ్చాను.
బయటకు వచ్చేసరికి అమ్మ చెల్లి మేమందరం నాన్న ఎత్తుకున్నాం. చెల్లి ఆ దుండగలెంబడి పరిగెత్తింది. ఆ అంబాసిడర్ గారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ నుంచి భుజాల మీద గద్దరన్నని వేసుకొని మా దగ్గర ఒక స్కూటర్ ఉంటే తెలిసిన వాళ్ళందరి సాయం తీసుకొని లోతుకుంట అనే ఒక ప్లేస్లో అక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు చూసి మేము టేకప్ చేయలేమో అన్నారు. అది ఆదివారం. దాంతో ఆ రోజుల్లో ఉన్నట్టు ఇంత సౌకర్యాలు లేవు. మేము గద్దరన్నని ఒక నడుస్తున్న ఆటోని ఆపుకొని అక్కడ ఆటోలో కూర్చోబెట్టుకున్నాము. అమ్మ అప్పటికే హాస్పిటల్ లోతుకుంటకు చేరుకుంది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. అక్కడ ఆగలేదు ప్రయాణం. ఆ ఆటోలో గద్దరన్నని తీసుకొని వెళ్తున్నప్పుడు తను స్పష్టంగా చెప్తున్నాడు, నాకేం కాలేదు, నేను బ్రతికొస్తాను అని. మీరు ధైర్యంగా ఉండమని చెప్పాడు. నా వయసు 19 సంవత్సరాలు. అమ్మ ఒడిలో గద్దరన్న ఉన్నాడు. నేను ముందు కూర్చున్నాను. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి వచ్చిన మేము అక్కడ స్ట్రెచ్చర్ తీసుకొని గద్దరన్నని ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళాం. ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆటో అతను భయభ్రాంతులకు గురై పాడిపోయారు. హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు మందులు తీసుకురమ్మన్నారు. ఇంజెక్షన్లు, మందులు, ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి. మా దగ్గర మేము ఇంటి నుంచి అలా లేకుంటే బయలుదేరాం. అప్పుడు అమ్మ తన కొంగును తీసి ప్రజలను అర్థిస్తూ ఉంది. ఇది అంతా అప్పుడే జరిగింది. గాంధీ హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఆ రక్తంలో మరిగిన కర్చీఫ్ను పట్టుకొని మేము నిల్చున్నాం. అక్కడ ప్రజలు చూసి అరే గద్దరన్నని తీసుకొచ్చారు, గద్దరన్నపై కాల్పులు జరిపిందంట. అప్పుడు అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు మెడికల్ షాపులు మందులను ఇచ్చారు. అక్కడ 3 గంటలు పెనుగులాట జరిగింది. అక్కడ ఆపుదాం అనుకున్నారు. అక్కడే తనని హతమార్చుదాం అనుకున్నారు మళ్ళీ ప్రభుత్వం. కానీ అక్కడ నుంచి అప్పటికే దేశవ్యాప్తంగా ఈ న్యూస్ ఏదైతే ఉందో గద్దరన్నపై కాల్పులు జరిగాయని ప్రజలందరూ క్షణాల్లో రోడ్ల మీదకి వచ్చి ఇంకా నిరసనలు మొదలుపెట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాళ్ళు ర్యాలీలు మొదలుపెట్టారు. అది చూసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గాంధీ హాస్పిటల్ నుంచి నీమ్స్ వరకు అంబులెన్స్లో తీసుకొచ్చాను. అక్కడ అంబులెన్స్లో తీసుకొచ్చి ఆ అంబులెన్స్లో నీమ్స్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆ రోజులో ఉన్న గద్దరన్నకు ఆంతరికంగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు, ఆ రోజులో ఉన్న సెక్రటరీగా ఉన్న కాకి మాధవరావు గారు, ఇప్పుడు మాజీ ఐఏఎస్ అర్జున్ రావు గారు, హెల్త్ సెక్రటరీగా ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు, ఇక అనేక మంది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వారిని హాస్పిటల్లో చేర్చుకున్న తర్వాత ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ అక్కడ నుంచి మాట్లాడి డాక్టర్ని పిలిపించి గద్దరన్నకి 8 గంటలు సర్జరీ చేశారు. ఆ సర్జరీలో 6 గుండ్ల నుంచి 5 గుండ్లు తీసేశారు. తీసేసి ఒక్క గుండు తన వెన్నుముక్కలో ఉంది. ఆ వెన్నుముక్కలో ఉన్న గుండుతోనే గద్దరన్న ప్రయాణం సాగించాడు. ఆ వెన్నుముక్కలా ఉన్న తూటమ్మో అన్న పద పాడుదామందో అంటే శత్రువు తనపై దాడి చేసి తనను చంపాలనుకున్న ఆ గుండు బుల్లెట్ని కూడా తను ప్రజలకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే నా వెన్నుపూసల శత్రువు దించిన తూట ఉన్నా కూడా ఆ తూట చెప్తుంది పదా అన్నా నడుద్దాం అంటే శత్రువును కూడా ప్రజల కోసం తనలో కలుపుకొని పద యుద్ధం చేద్దాం, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం, ప్రజల్ని సంఘటితం చేద్దాం, ప్రజా పోరాటాలను సంఘటితం చేద్దాం. ఏ ప్రజలనైతే ఏ తెలంగాణనైతే నీళ్లు నిధులు నియామకాలకు పూర్తిగా దూరం చేసినరో ఆ పాలకులను ఎదిరిద్దామని చెప్పేసి గద్దరన్న 97 నుంచి తీసుకొని చివరి శ్వాస వరకు కూడా ఇదంతా ఓకే. ఆ 5గురు ఎవరైతే ఉన్నారో 5గురికి సంబంధించినటువంటి ఆచూకీ కానివ్వండి, 5గురికి సంబంధించి కనీసం ఏంటి అనేది వాళ్ళు పోలీసులా, ఇంటెలిజెన్స్ వాళ్ళ, లేకపోతే ఏదైనా ముఠాలా, లేకపోతే ఏంది అనేది ఏమైనా చెప్పడానికి ఏమైనా అవకాశం దొరికిందా మీకు? మనకి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు, భారతదేశం అంతా తెలుసు అది చేయించింది ప్రభుత్వాలే అని. ఓకే. ఎందుకు అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నేరుగా గద్దరన్నని ఏమన్నా చేసినా ప్రభుత్వాలు కూలిపోతాయని వాళ్ళకు పూర్తి అంచనా ఉంది. ప్రజా పోరాటాలు ఉధృతమవుతాయని. కాబట్టి జరిగిన ఎంబడే ఒక సిట్ అన్నారు, రకరకాల బొమ్మలు వేశారు, కేసులు పెట్టారు, కమిటీలు అన్నారు.
అవన్నీ ఒక 25 సంవత్సరాల పాటు దాన్ని చనిపోయే వరకు. సాగదీసి చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్, గద్దరన్నపై కాల్పులు జరిగిన మాట వాస్తవమే, ఉమ్, కానీ దుండగులు ఇంతవరకు ఆచూకీ దొరకలేదు, ఓకే. అన్డిటెక్టెడ్ అని కేసుని క్లోజ్ చేశారు. ఉమ్, ఆ ఉత్తరాన్ని అఫీషియల్గానే గద్దరన్నకు పంపించారు. ఓకే. అంటే ఈ తూటాలు దించింది ఎవరో తెలియదు, ప్రభుత్వమే చెప్పినటువంటి మాట ఇది. ప్రభుత్వమే చెప్పినటువంటి మాట అంటే కాల్పులు జరిగిన ఉమ్, మాట వాస్తవమే, ఓకే. మీ మీ శరీరంలో 6 తూటాలున్న వాస్తవమే, ఉమ్, దాంట్లో నుంచి 5 తూటాలు తీసేసింది వాస్తవమే, ఒక తూట వెన్నుముక్కలో ఉంది వాస్తవమే, ఉమ్, కానీ ఉమ్, వాళ్ళు ఎవరు కార్చారో ఇంతవరకు ప్రభుత్వాలు పట్టుకోలేదు. అంటే ప్రజాస్వామిక బద్ధంగా మనం అందరం మాట్లాడుతున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు, ప్రజల మీద, ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడుతున్న అనేక మంది మీద ఈ డెమోక్రసీ అని ఓట్లేసుకొచ్చిన పార్టీలు ఉమ్, వారెప్పుడు గద్దరన్నకు న్యాయం చేయలేదు. ఓకే. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఉమ్, గద్దరన్నకు న్యాయం చేయలేదు, ఆ హంతకులను పట్టుకోలేదు, అలాంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేది కేవలం పార్టీ జెండాలతో మారుతున్న అధికారులు తప్ప వాళ్ళ అందరూ ఒకటే. ఎస్, ఆ తూటాల వలన ఏమైనా ఇబ్బంది పడ్డట్టుగానో, ఎందుకంటే తూటా ఉంది ఒంట్లో అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. దాని ఇబ్బంది ఎప్పుడైనా మీ ముందర ప్రస్తావించేవాడా? అంటే ఇట్లా ఇబ్బంది పడుతున్నానో, లేకపోతే ఆరోగ్యపరంగా నడిచినప్పుడు, లేకపోతే తిన్నప్పుడు, ఏదైనా సందర్భంలోనో పడుకున్నప్పుడు? గద్దరన్న ఎంత ధైర్యవంతుడు అంటే తనకు జరిగిన అవమానాలు కానీ, ఆంతరికంగా కానీ, బహిరంగంగా కానీ తనపైన జరిగిన దాడుల గురించి ఎప్పుడు ప్రస్తావించేవాడు కాదు. ఓకే. అది నాతోనే కాదు, ఎవరితోనూ కానీ మరీ ఎంతో ఇబ్బంది ఉంటే కొంచెం నొప్పిగా ఉంది బిడ్డ అనేవాడు అంతే. కానీ నేను అనారోగ్యంగా ఉన్నాను, ఈ తూటా వల్ల నేను ఇట్లా ఉన్నానని నాతోనే కాదు, తన సహచర మిత్రులతోనే కానీ ఎవరితోని కూడా ప్రస్తావన తీసుకొచ్చేవాడు కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హే ఓ ఏ బుల్లెట్ హే హమ్ క్యా కర్ ఉస్కా హమ్కో క్యా కరేగా అంటే నన్ను ఆ బుల్లెట్ ఏం చేస్తుంది, ఓకే. ఓ నేను ఆరోగ్యంగా ఉన్నాను. అంటే పునర్జన్మ, దాదాపుగా పునర్జన్మ అనుకోవచ్చు. ఆ తర్వాతే తెలంగాణ ఉద్యమం మొదలైంది. మీరు ఎప్పుడైనా వారించారా? నీకెందుకు, ఇప్పటికే తూటా ఉంది, ఇంకా ప్రజల్లోకి వెళ్తున్నావు, ఆ తూటా వలన ఇబ్బంది అవ్వచ్చు, ఇప్పుడు రెండో మలివిడత ఉద్యమం నడుస్తూ ఉంది, ఆ ఉద్యమంలో కలియ తిరిగినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఎప్పుడైనా అమ్మ కానివ్వండి, మీరు కానివ్వండి, చెల్లె కానివ్వండి, వారించేటువంటి సందర్భం ఏమైనా చేస్తారా? అమ్మ కానీ నేను కానీ నా అత్యంత ప్రియ తమ్ముడు చంద్రకిరణ్ కానీ, సారీగా డాక్టర్ చంద్రకిరణ్ కానీ, మా చెల్లి వెన్నెల కానీ ఎప్పుడు మేము నాన్నని తన ప్రజా జీవితంతో దూరంగా ఉండొద్దని చెప్పలేదు. ఓకే. తను ఎప్పుడు ప్రజలతోనే ఉండాలని కోరుకున్నాడు. తండ్రి ఏం కోరుకుంటాడో అది కుటుంబం, పిల్లలుగా మేము అదే బాటని ఒప్పుకున్నాం. ఓకే. కానీ ఏనాడు మా తండ్రి గారిని ప్రజా జీవితం నుంచి దూరంగా ఉండమని చెప్పలేదు. తను చాలా ఇష్టంగా ప్రేమించే ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు, తను ఆనందంగా ఉన్న ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ప్రజల్ని సమీకరించి ఈ జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించినప్పుడు అది గొప్ప వరంగా భావించేవాళ్ళు. ఓకే. అంతేగాని మేముగా నాన్నని ఎప్పుడు కూడా ఈ నిర్బంధాలు ఉన్నాయి, కేవలం గద్దరన్నమే కాదు మా కుటుంబం మొత్తం మీద నిర్బంధాలు ఉన్నాయి. అనేక ఇంటర్వ్యూలో గద్దరన్న చెప్తూనే వస్తున్నాడు, అవును, వీఆర్ లీవింగ్ అండర్ ద నోజ్ ఆఫ్ ది గన్స్ అన్నాడు. అవును, అదే సిచ్యువేషన్ ఆనాడు ఉంది, ఈ రోజు కూడా మేము అదే సిచ్యువేషన్లో ఉన్నామని నేను మరోసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ఎలాంటి సంతోషాన్ని పంచుకున్నాడు? అసలు ఏమైనా మీరు మాట్లాడేటువంటి సందర్భం తీసుకున్నారా? ఎందుకంటే తను కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు సిద్ధించింది. గద్దరన్న 2000 తెలంగాణ వచ్చేటప్పుడు తను ఇంట్లో ఉన్నాడు, మేము ఉద్యోగం చేసుకొని ఆ ఆనందంలో ఇంటికి వచ్చే క్రమంలో తనకు ఒక బొకే, తనకు చాలా ఇష్టమైన ఫుడ్ తీసుకొని వచ్చాం. జనరల్గా ఇంట్లోనే వండుతాం. తీసుకొని వచ్చిన తర్వాత తను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఉన్నాడు. తను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఓకే. ఏ నాన్న తెలంగాణ వచ్చింది కదా అంటే, అది ప్రజల తెలంగాణ రాలే బిడ్డ. ఓకే. భౌగోళికంగా మాత్రమే ఇది భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ రాలేదు. అణగారిన వర్గాల రాజకీయ అధికారం రాలేదు. దాంట్లో నాకు ఏం సంతోషం లేదు. ఓకే. వేలాదిగా అమరులు అయ్యారు, వందలాదిగా కేసులు అయ్యాయి, లక్షలాదిగా ప్రజలు
వాళ్ళ సమయాన్ని వెచ్చిచ్చారు, Yes. జైళ్ళ పాలైనారు, అవును. వాళ్ళకి న్యాయం జరగదు. ఉమ్, ఏ భూమి కోసం అయితే కొట్లాడినరో ఆ భూమి పంచరు పాలకులు, ఉమ్, ఏ ఉద్యోగాల కోసం అయితే నినాదం ఇచ్చారో ఆ Yes. ఉద్యోగాలు రావు, ఉమ్, ఏ నీళ్ళు అయితే ప్రజలకు అట్టడుగు వర్గాలకు ప్రజలకు చేరాలనుకున్నారో ఆ నీళ్లు రావు. అదంతా పైనుంచి జరుగుతున్న రాజకీయ దోపిడీ వర్గాలకు సంబంధించిన అధికారము. ఓకే. కాబట్టి నేను అంత సంతోషంగా లేను అని అన్నాడు. అందుకే మీరు చూస్తే ఉమ్, రాత్రి 9:30-10 గంటలకు కానీ క్లాక్ టవర్ దగ్గర అమరవీల స్తూపం దగ్గరికి తను వచ్చాడు. అవును. అది ప్రజలు అక్కడ దగ్గరలో ఉన్న ప్రజలు మిత్రులందరూ వచ్చి మీరు రమ్మని రావాలన్నా పిలిచినప్పుడు. అని పిలిచినప్పుడే వచ్చాడు తప్ప తను అంత ఇష్టంగా ఈ తెలంగాణని భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ ఏదైతే ప్రజలందరి కలలుగా అన్నారో, ఏ ప్రజలైతే అట్టడుగు ప్రజలు వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సర్వస్వం త్యాగం చేసిండ్రు, ఉమ్, ఇది వాళ్ళకి దక్కకుండా పోయిందే తెలంగాణ అనే తనలో ఆ ఆవేదన ఉండేది. ఎస్, గద్దర్ ఫౌండేషన్గా ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తున్నారు? చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, గద్దర్కి సంబంధించినటువంటి మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారు అని అంటే సమాధానం ఏంటి? మిత్రులారా, గద్దర్ ఫౌండేషన్ విశాల దృక్పథంతో గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మందిని మనం వేదికలుగా పిలుస్తూ ఉన్నాం. ఓకే. ముందుగా మనం చూస్తే గద్దరన్న రాసిన సాహిత్యం, గద్దరన్న తీసుకొచ్చిన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పుస్తక రూపంలో, ఆడియో రూపంలో, వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. ముందైతే మనం ప్రింట్స్ విషయంలో గద్దర్ ఫౌండేషన్ 9 సంపుటాలుగా మనం తీసుకొచ్చాం. హైదరాబాద్ బుక్ ఫేర్ కానీ, విజయవాడ బుక్ ఫేర్ కానీ, దీంతో పాటు జయంతి వర్ధంతులే కాకుండా స్కూల్స్లలో కూడా మనం సామాజిక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఏంటంటే రేపు రాబోయే జూన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందుగానే గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది కవులు, కళాకారులు, పాత తరం కొత్త తరం అందరినీ కలుపుకొని గద్దర్ సాంస్కృతిక సేనాని గద్దర్ ఫౌండేషన్ చేయబోతుంది. ఓకే, మేము గద్దరన్న తర్వాత ఇది విస్తారంగా ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఏదైతే ఉందో గద్దర్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది. వారు 2 ప్రకటనలు మన గద్దర్ ఫౌండేషన్ వేదికను చేశారు. అవును. 24లో జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గద్దర్ అవార్డ్స్ను ప్రకటించారు. ఈరోజు ఆ సినిమాలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అవును. అలాగే ఈ 2025 2024 ప్రథమ వర్ధంతి ఏదైతే ఉందో అదే వేదిక మీద గద్దర్ అన్న గొప్ప స్మృతివనాన్ని మనం నిర్మాణం చేద్దామన్నారు. అది గద్దర్ ఫౌండేషన్కి ఆ బాధ్యత అప్పచెప్తామని అన్నారు. సో ఆ నిర్మాణము, ఆ భూమి విషయంలో మనం ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము, వాళ్ళని అడుగుతూ ఉన్నాము భూమి కేటాయించమని. ఎందుకంటే ఏ తెలంగాణ కోసమైతే తన రక్తాన్ని ధారపోసిండో, తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిండో గద్దర్ అన్నకు భూమి ఇవ్వమని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎస్, థ్యాంక్ యూ సూర్యకిరణ్ అన్న. ఎస్, ఇది గద్దర్ తనయుడు సూర్యకిరణ్ చెప్తున్నమాట. మొత్తం మీద ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకైతే వివరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.